బేగంపేట ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ పౌర వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026 నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎగ్జిబిటర్లు, సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విమానాలను వాటి పనితీరు గురించి తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున పైలట్ స్టూడెంట్స్ కూడా హాజరయ్యారు. పైలట్ స్టూడెంట్స్తో మా ప్రతినిధి వెంకట్ పూర్తి సమాచారం అందిస్తారు. వింగ్స్ ఇండియా 2026కి ప్రధాన ఆకర్షణ నిలుస్తున్న విమానాలని సందర్శించేందుకు అటు సందర్శకులతో పాటు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పైలట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా కోర్సు టైంలో వీళ్ళంతా కూడా సిమ్యులేటర్స్ మీదనే ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళన్నీ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లైట్స్లో వాళ్ళకి సంబంధించిన మిషనరీ ఎలా ఉంది, వాటిని ఆపరేషన్స్ ఎలా చేస్తారనేది లైవ్లీగా చూడడం మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఈ స్టూడెంట్స్ ఎలా చూస్తున్నారనేది వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, వీళ్ళంతా కూడా ఏరోస్కైకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. దాదాపుగా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఉన్నారు. వీళ్ళంతా పైలట్ ట్రైనింగ్లో ఉన్నారు ప్రజెంట్ అంతా. సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎస్, టెల్ మీ, మీరు ఏరోస్కై నుంచి రావడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది? డిఫరెంట్ ఫ్లైట్ చూస్తూ ఉంటారు. సో మీరంతా పైలట్ ట్రైనింగ్లో ఉన్నారు. సో పైలట్ ట్రైనింగ్ అంటే జస్ట్ థియరీ అవి ఉంటాయి. సో ఇలా లైవ్లీగా చూడడం ఎలా అనిపించింది? మా ఇన్స్టిట్యూట్లో ఒక చిన్న మోడల్ సిమ్యులేటర్ ఉంది. సో దట్ వాళ్ళు మాకు థియరిటికల్ టాపిక్స్ అందుకు కొంచెం సిమ్యులేటర్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది ఏం చేస్తుందంటే మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానివ్వండి, మాకు అర్థం చేసుకోవడంలో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మేము దానివల్ల కొంచెం బాగా నేర్చుకోగలుగుతున్నాం. ఫస్ట్ టైం మేమందరం ఇక్కడ ఇంత దగ్గర నుంచి డిఫరెంట్ ప్లేన్స్, ఇంకా చాలా పెద్ద ప్లేన్స్ మనం చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ. ఎన్ని ఫ్లైట్లు విజిట్ చేశారు? లైక్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? లైక్ ఇన్సైడ్ మీరు మెకానికల్గా చూసినప్పుడు కానీ సో వాటి ఎలా అనిపించింది? నేను ఇప్పటివరకు అయితే ఇక్కడ ఒక 3-4 ఫ్లైట్స్ చూశాను. అందులో నేను ఒక ఫ్లైట్లోకి వెళ్ళాను అనమాట. నేను ఒక కెప్టెన్ తోటి ఇంటరాక్ట్ అయ్యాను. కెప్టెన్స్ అందుకు రెస్పాన్స్ బాగుంది. సో నేను ఒక కాక్పిట్ తోటి ఆయనతో ఫోటో తీసుకున్నాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓవరాల్గా చూసినప్పుడు? అంటే సిమ్యులేటర్ అంటే వన్ థింగ్, అది చేస్తారు, బట్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లైట్స్ ఉంటాయి. సో సిట్టింగ్ కెపాసిటీ కావచ్చు, అది ఆ వేరియేషన్స్ ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ బేసికల్గా నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఇట్లా పెద్ద ఫ్లైట్స్ చూశాను. నా లైఫ్లో ఫస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాను నేను ఇప్పుడు. అండ్ బట్ బ్యూటిఫుల్ వ్యూ అండ్ ద కాక్పిట్లోకి నిన్న ఎస్టర్డే నైట్ వెళ్ళాను కాక్పిట్లోకి. బెటర్ ఎక్స్పీరియన్స్, చాలా రియలిస్టిక్గా అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూస్తుంటే. ఇంకా తొందరగా ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా జాబ్ తెచ్చుకోవాలి అని బెటర్గా అనిపిస్తుంది. సో పైలట్ ట్రైనింగ్ అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ అండ్ అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన ఏరోబిక్ సంబంధించినటువంటి టెక్నిక్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ప్రాక్టీస్ అంతా దీనికి సంబంధించింది. థియరిటికల్గా మీరు ఓకే, బట్ వెన్ ప్రజెంటింగ్ వచ్చినప్పుడు అక్కడ పైలట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్? చాలా మంచి అనిపించేది. అది బేసికల్గా పైలట్స్ వాళ్ళ నేను రాత్రి మీట్ అయిన పైలట్ తను ఫినిష్ జాబ్లో ఉన్నారు. సో తన నా లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ ఫెయిల్యూర్స్ అని అన్ని ఎక్స్పీరియన్స్ చేసి చెప్పారు. బెటర్ ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు వాళ్ళు. ఈ బేసికలీ మంచిగా మమ్మల్ని తీసుకొని చెప్పారు అండ్ చూపించారు. కాక్పిట్ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. మరో స్టూడెంట్ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి? విజయవాడ. సో విజయవాడ నుంచి వచ్చారు. లైక్ ఏవియేషన్ షో ఇన్ హైదరాబాద్. సో వినంగానే ఏమనిపించింది ఫస్ట్ టైం? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము చదువుకునేదంతా గ్రౌండ్ క్లాసెస్, జస్ట్ థియరీ. చూడంగానే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము నేర్చుకున్న మొత్తం ఇక్కడ చూస్తూ ఉంటాం. చాలా ఇంట్రెస్టింగ్ షో ఇది. సో చాలా బాగుంటుంది. సో థియరిటికల్కి ప్రజెంట్ ఉన్నటువంటి ఫ్లైట్స్ సిచ్యువేషన్స్కి ఎలా డిఫరెన్సియేషన్ ఉంది అండ్ వాట్ యూ అబ్జర్వ్? డిఫరెన్స్ ఏముండదు. ఏ థియరీలో చదువుతాం అది ఇక్కడ చూస్తే ఇంకా బాగా అర్థం అవుద్ది ఎలా పనిచేస్తాయని. ఏరోడైనమిక్స్ కానీ వాటి పార్ట్స్ ఎలా మూవ్ అవుతాయి కానీ ఇంకా క్లియర్గా చూస్తాం. దగ్గర నుంచి మేము టచ్ కూడా చేయగలం కొన్ని వాళ్ళ ఎమిషన్ ఇస్తే. లేడీ పైలట్ ట్రైనింగ్లో లేడీస్ అనేది చాలా ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ఇందులో స్టూడెంట్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. అందులో మనతో పాటు మాట్లాడేందుకు ఒక లేడీ ట్రైనింగ్ పైలట్ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. ఎస్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపించింది ఓవరాల్? నేను నెల్లూరు నుంచి వస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. పైలట్ ట్రైనింగ్ అనగానే మీకు తెలిసిందే చాలా మంది చాలా డిఫికల్ట్ అంటారు, ప్లస్ దాని ఎక్స్పీరియన్స్ చేయడం కూడా డిఫరెంట్. సో ఆ పైలట్ ట్రైనింగ్ చేస్తూ ఈరోజు లైవ్లీగా ఇక్కడికి రావడం, ఫ్లైట్స్ అని చూడడం ఎలా అనిపించింది? వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఎయిర్ షో 2026. చాలా తక్కువ మందికి వస్తుంది ఆపర్చునిటీ అండ్ బీయింగ్ వన్ ఇన్ దెమ్ ఇస్ వెరీ
ఫర్ మీ ప్రౌడ్ మూమెంట్. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మేము చూస్తున్నాము. ఎయిర్ బస్ 320 ఉంది, డ్రీమ్ లైనర్ ఇస్ బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్. అండ్ వేరియస్ కంట్రీస్ నుంచి వీ గాట్ టు ఎక్స్పీరియన్స్ బికాజ్ వీ ట్రావెల్ ఇన్ డొమెస్టిక్ ఫ్లైట్స్ కదా జనరల్గా. సో different aircrafts, the pilots from around the world. It's very inspiring for us to see, and we get to meet some lady pilots as well who is really flying. So it will be a motivation for all the people around. మన తెలుగు పీపుల్ కూడా చాలా తక్కువ మంది లేడీ పైలట్స్ని చూస్తున్నాం. సో ఐ వాంట్ మీరు ఇంకా చూసి ఇన్స్పైర్ అయ్యి దే విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్ అని వీఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఇక్కడ అట్రాక్షన్ గా ఉన్నాయంటే ఏమేమి ఉన్నాయి మీకు బాగా నచ్చినాయి? డ్రీమ్ లైనర్ ఇస్ చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అది. డ్రీమ్ లైనర్ అంటే ఈ హైదరాబాద్ ఎయిర్ షోలో దట్ ఈస్ హైలైట్ ఆఫ్ ద ఎయిర్ షో అనిపిస్తుంది. అండ్ దెన్ వీ గెట్ టు సీ ది కాక్పిట్స్ అండ్ ఎవ్రీథింగ్. వీ గెట్ టు ఇంటరాక్ట్ విత్ రియల్ పైలట్స్ హూ ఇస్ రియలీ ఫ్లయింగ్. అండ్ చాలా అడ్వైజెస్ తీసుకుంటున్నాం మేము వాళ్ళ దగ్గర నుంచి, అండ్ వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఏవియేషన్ షోకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి ఎయిర్ బస్సుకు సంబంధించినటువంటి కానీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్ బోయింగ్ ఫ్లైట్ 787 అనేది అది చాలా అట్రాక్షన్గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ ఫ్లైట్లు మాత్రమే ఇక్కడ ప్రదర్శనలో ఉండడం కొంత నిరుత్సాహపరిచినా కూడా మొత్తం మీద స్టూడెంట్స్కి మాత్రం మంచి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే లైవ్లీగా ఇక్కడ ఉన్నటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి ఫ్లైట్లు రావడము, వాటిని డైరెక్ట్గా చూడడం, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎవరైతే క్యాప్టెన్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా కలవడమే కాకుండా ఏదైతే పైలట్స్ ఉంటారో ఎక్స్పీరియన్స్ పైలట్స్తో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడము స్టూడెంట్కి ఎంతో అట్రాక్షన్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఏవియేషన్ షోకి అట్రాక్షన్గా నిలుస్తుంది ఈ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రాక్టీస్ దశలోనే ఇలాంటి ఫ్లైట్స్ అన్ని చూడడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో వెంకట్, HM TV, హైదరాబాద్.